హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను టీచర్‌గా జాయిన్ అయిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి మీటింగ్ ఇది. మాకీరోజు తల్లిపాల వారోత్సవం జరిగిందనమాట చింతపల్లిలో. మ్యాటర్ ఏంటంటే మా మేడమ్స్, సార్స్ కూడా మొత్తం కలిపి ఏమని చెప్పారంటే, ఈరోజు ప్రెగ్నెంట్ లేడీలని ముందల్ల కూర్చోబెట్టారు చూడండి, కిరీటాలు పెట్టి. వాళ్ళందరూ ప్రెగ్నెంట్ లేడీస్ అనమాట. వాళ్ళకి ఈరోజు మా మేడమ్స్ అంతా కలిసి సీమంతాలు చేస్తారు. మా సూపర్వైజర్ మేడం గారు గంధం పెడుతున్నారనమాట గర్భవతులకి అందరికీ. మా మేడమ్స్, మా సార్స్ కూడా ఏమని చెప్పారంటే, ఇవాళ ప్రార్థనతో ఫస్ట్ ప్రారంభమైంది మా మీటింగ్ అనేది. ఆ తర్వాత స్పీచ్‌లో ఏమని చెప్పారంటే, తల్లిపాలు ఖచ్చితంగా 6 నెలల వరకు పెట్టాలి. తర్వాత ఇతర ఆహారాలతో పాటు తల్లిపాలని కంటిన్యూ చేయాలి 2 సంవత్సరాల వరకు అని చెప్పారు. ఆ మాత్రం మాకు తెలీదా అని అనుకోకండి. చాలామంది మా అందం తగ్గిపోతుందని చెప్పేసి తల్లిపాలని పెట్టరు. మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనం ఫస్ట్ పిల్లలకి ఇచ్చే పాలు వ్యాధి నిరోధక శక్తులు చాలా ఎక్కువగా ఇస్తది. మనం ఎదిగిన తర్వాత కూడా అది మనలో రోగాలను తగ్గించడానికి సపోర్టివ్‌గా ఉంటది. ఇంకా గంజాయి వల్ల ఎంతమంది పిల్లలు పాడైపోతున్నారో, అలాగే వాళ్ళ మత్తులో ఉండి ఎన్ని అరాచకాలు చేస్తున్నారో అనే విషయం గురించి కూడా మా మేడమ్స్, సార్స్ చాలా బాధపడ్డారు. చాలాసేపు దాని గురించి చర్చ అయితే జరిగింది. అలాగే చైల్డ్ మ్యారేజెస్ అస్సలు కాకూడదు అని చెప్పి మాకు చెప్పారనమాట. మా వీడియో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియోలు ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.